సంస్థాగత నిర్మాణం బలోపేతం చేయడంతో పాటు నూతన నాయకత్వానికి అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ఏఐసిసి 620 జిల్లాలకు పైచిలకు ఈరోజు ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో ఉన్న పాత 10 జిల్లాలు, అంటే 33 జిల్లాలుగా ఉన్నా కూడా పాత 10 జిల్లాలకు సంబంధించిన ఏవైతే కార్యవర్గాలు ఉన్నాయో వాటికి సంబంధించి అబ్జర్వర్స్గా వేసిన వాళ్ళతో పాటు ఈరోజు జిల్లా ఇన్ఛార్జీలుగా, తర్వాత వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జీలు అందరినీ కూడా వాళ్ళతో వచ్చిన డేటాను సమీకరించి రేపు నూతన నాయకత్వానికి అవకాశం ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణలో ఇది తుది దశకు వచ్చింది అనేది, అంటే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీషన్కి వచ్చిందిగా ఫైనల్ లెవెల్లో ఉంది. దాంతోపాటు ప్రభుత్వ పదవులు, అవి డైరెక్టర్లు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, ఇంకా ఇతరత్ర ఏ అంశాల్లో ప్రభుత్వ పదవులు కార్యకర్తలకు, ముఖ్య నాయకులకు ఇవ్వడం అనేది రెండవది. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్లకు రాజకీయ అవకాశాలు కల్పించడానికి సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా ఈ అవకాశాలు కల్పించే అర్హతలు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ముందస్తుగా ఇవన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నది. దాంతోపాటు ఏవైతే బీసీ రిజర్వేషన్లు ఉన్నాయో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో రేపు 5, 6, 7 తేదీల్లో జరగబోయే ఆ సమావేశాలతో పాటు ఏ విధంగా బీసీ బిల్ తీసుకురావాలి, బీసీ బిల్ తీసుకొచ్చిన తర్వాత ఎట్లా ఎన్నికలను నిర్వహించాలనే విషయంలో కూడా ఈరోజు పార్టీ ఆలోచిస్తుంది. ప్రత్యేకించి ఈరోజు బీజేపీ చేస్తున్న ఆక్షేపణలు కావచ్చు, బీఆర్ఎస్ మాట్లాడుతున్న ఏవైతే అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా రాజకీయ ప్రేరేపితము. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, శాసనసభ సాక్షిగా చేస్తున్న బీసీ బిల్లును ఈరోజు బీజేపీ కాంట్రడిక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. వివిధ రాష్ట్రాల్లో ముస్లింలకు బీసీల కోటాలో రిజర్వేషన్లు ఇస్తున్న బీజేపీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కూడా బీసీలకు, అది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కూడా ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఇలా బీజేపీ ముస్లింలను సాగ్గా చూపి బీసీ బిల్లును అడ్డుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నది. బీజేపీని ఈ బిల్లు అడ్డుకుంటే బీజేపీని బీసీల ద్రోహ పార్టీగా ఈరోజు బీసీలందరూ కూడా, బీసీ సంఘాలన్నీ కూడా ఇలా భావించాలని చెప్పి తెలియజేస్తూ, ఒకవైపేమో బీసీలకు మేము అనుకూలం ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ బిల్లు కరెక్ట్గా చేయలేదంటున్నారు. ఇంకొక వైపేమో ఎంపిరికల్ డేటా కరెక్ట్గా లేదని అదొక ప్రచారం చేస్తున్నాం. ఏది ఏమైనా సరే ఈరోజు జరుగుతున్న ప్రచారాన్ని ఎట్లయినా సరే తిప్పికొట్టడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యాచరణ ఒకటి, రేపు ప్రభుత్వం తరఫున కూడా ముఖ్యమంత్రి గారితో పాటు ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే అంశం ఈరోజు ఆలోచిస్తున్నాం. ప్రత్యేకించి బీసీల రిజర్వేషన్ల వాటా కూడా తేల్చినాక ఎన్నికలకు పోవాలని ఎత్తుగడ అని ఈరోజు బీజేపీ ప్రచారం చేస్తున్నది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఒప్పుకుంటే ఇమీడియట్గా ఎన్నికలకు పోవడానికి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ వాళ్ళే ఉద్దేశపూర్వకంగా 4 నెలల నుంచి ప్రభుత్వం ఈరోజు దాస్తున్న పరిస్థితి. ఎందుకు మీరు బీసీ బిల్లును ఎందుకు మీరు పాస్ చేయడానికో లేకపోతే ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టడానికి ఇబ్బంది అవుతుందో చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలా బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయ రహస్య ఒప్పందంలో భాగంగానే బీసీ బిల్లును ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చూసిండు కదా మన సీఎం రమేష్ చేసిన స్టేట్మెంట్స్, చూసిండు కదా. సీఎం రమేష్ చేసిన స్టేట్మెంట్స్ని కనుక మీరు సమాచారం చెప్పగలిగితే, లేదంటే ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితే బీఆర్ఎస్ నాయకులది గొప్ప అనుకోవచ్చు. కానీ మధ్యన కాంగ్రెస్ పార్టీని గుంజుతారు. ఎందుకు కేటీఆర్ బీజేపీ ఎంపీ అయిన సీఎం రమేష్ ఇంటికి పోయి పార్టీ విలీన ప్రసక్తి తెచ్చిండో ఇలా ఆయన స్పష్టంగా చెప్పిండు. అదేం లేదని చెప్పి కేటీఆర్ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నేనంటున్న కేటీఆర్, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు చెప్పిన దాని మీద నీకు నమ్మకం ఉంటే సీఎం రమేష్తో నువ్వు సవాల్ విసురు. మొన్నగారికి ఎట్లా విసిరినావో అట్లా సవాల్ విసురు. నేను వస్తా, ఏ సెంటర్కైనా వస్తా, మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తా, నేను మీ ఇంటికి రాలేదు, లేదంటే నేను పార్టీని విలీనం చేయలేదని చెప్పి నువ్వు ఆయనతో తేల్చుకో. కాబట్టి రాజకీయ రహస్య ఒప్పందాలు ఉంటాయి. ప్రతి దగ్గర
ఇలా ఎంపీ ఎన్నికల్లో ఇద్దరు అండర్స్టాండింగ్తోనే కదా ఇలా ఒక్క సీటు బీఆర్ఎస్కి రాకుండా పోవడానికి కారణం అంతర్గత ఒప్పందమే కదా. చివరికి చెల్లెను రిలీజ్ చేయించుకోవడానికి బీజేపీలో విలీనం చేయాలని చెప్పి మీరు ప్రతిపాదన పెడితే రిలీజ్ అవ్వాల్సిన ఆమెనే నాకు వద్దు, అవసరం లేదు, నేను ఇంకెన్ని రోజులైనా జైల్లో ఉంటా, నేను బీజేపీలో బీఆర్ఎస్ విలీనాన్ని ఒప్పుకోనని చెప్పి నీ సొంత చెల్లి అంటే కూడా ఇప్పుడు ఆమెను కూడా టార్గెట్ చేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ రెండు పార్టీలు మేమేం పని చేసినా సన్న బియ్యం ఇచ్చినా ఇంకో పంచాయతీ తెస్తారు, బీసీ బిల్లు తెచ్చినా ఒక పంచాయతీ తెస్తారు, ఇలా మేము ఉచిత బస్ ఇస్తే ఇంకో పంచాయతీ చేస్తారు, ఉచిత కరెంట్ ఇస్తే ఇంకో పంచాయతీ చేస్తారు. వీళ్ళకు ఉన్నది ఒకే ఒక్క ఎజెండా ఏంది, కాంగ్రెస్ను గుడ్డిగా వ్యతిరేకించడం. రేవంత్ రెడ్డి గారిని ఈరోజు ఎదుర్కోలేక, ఇద్దరు ఏకమైన ఎదుర్కోలేక ఇలాంటి పిచ్చి ప్రకటనలు చేస్తున్న ఈ విపక్షాలుగా ఉంటున్న బీజేపీ బీఆర్ఎస్ రాజకీయ రహస్య ఒప్పందం కావచ్చు, లేదంటే ఇవాళ బీజేపీకి అంటుగొమ్మగా అంటే కమలం పువ్వుకు అంటుగొమ్మగా ఇలా గులాబీ పువ్వు ఉన్నది. లేదు అని చెప్తే ఎక్కడికైనా రండి, మీరిద్దరు ఒకటే అని మేము కాంగ్రెస్ పార్టీగా మేము ఆరోపిస్తున్నాం. అది కాదని మీరు తేల్చుకోవాలంటే మీరు ఎక్కడ ఏ దేవుని మీద ప్రమాణం చేస్తారో మీరే చెప్పండి. మీరిద్దరు ఒకటే అని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీగా మేము విమర్శిస్తున్నాం, ఆరోపిస్తున్నాం. లేకపోతే ఒకరొక దగ్గర నుంచి వెళ్తారు, ఒకరొక దగ్గర నుంచి వెళ్తారు. ఇలా మమ్మల్ని ప్రభుత్వాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా పెద్ద ఎత్తున మీరు ఈరోజు చేస్తున్న ఏదైతే నష్టం ఉందో, ఒకవైపు ఉద్యోగాలు వేస్తే ఉద్యోగాలు వేయలేదని చెప్పి ప్రచారం చేస్తారు, ఉద్యోగాలు మేము అపాయింట్మెంట్ ఇస్తే ఉద్యోగాలు వేయలేదని చెప్పి పిల్లలకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇలా మేము ఉద్యోగాలు వేయడమే కాదు, భవిష్యత్తులో రాబోయే ఉద్యోగాలు కూడా వేస్తాం. కానీ మీ ప్రాపగండా ఏదైతే ఉందో మీ ప్రాపగండాను పక్కన పెట్టండి, అంటే అబద్ధాల ప్రచారాన్ని పక్కన పెట్టండి. లేకపోతే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేయడం వల్ల రైతు కమ్యూనిటీకి ఇలా 1 లక్ష కోట్ల రూపాయల వరకు మేము ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తే రైతులకు రుణమాఫీ చేయలేదని ఒకళ్ళు, భరోసా అయ్యలేదని ఒకళ్ళు ఈరోజు ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తారు. కాబట్టి వీళ్ళని నమ్మొద్దని చెప్పి నేను మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒకవైపేమో బీసీ బిల్లును ఆహ్వానిస్తారు, ఇంకొక వైపేమో ప్రొటెక్ట్ చేస్తా అంటారు, మరొక వైపేమో రైలు రోకోలకు పిలుపులు ఇచ్చి ఉన్నారు. బీజేపీ గాయలో ఎవరు పడ్డా, బీజేపీని సంతృప్తి పరచడానికి ఎవరు ప్రయత్నం చేసినా మీరు డైలమాలో పడాల్సిన అవసరం వస్తుంది. మీ రాజకీయ వ్యూహమే ఇలా ఫాల్స్గా మిగిలిపోయే అవకాశం ఉందని చెప్పి నేను కవిత గారికి చెప్తున్నా. బీసీ బిల్లును ఢిల్లీలో బీజేపీ మెడలు వంచి తెచ్చుకోవడం ఎలా అనే ఒక సిన్సియర్ కార్యాచరణ చేస్తే నమ్ముతాం తప్పితే ఇలా తెచ్చిన బిల్లును శాసనసభలో శాసన మండలిలో పాస్ అయిన బిల్లును అవమానం చేస్తున్న బీజేపీ పట్ల ఎవరైతే ఈ బిల్లును వ్యతిరేకిస్తుందో వాళ్ళ యొక్క స్టాండ్ చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇక్కడ బీజేపీ నాయకులు ఒకరేమో అనుకూలంగా ఒకరేమో వ్యతిరేకంగా, ఢిల్లీ బీజేపీ నాయకులు ఏం మాట్లాడతలేరు. ఇక్కడ బీఆర్ఎస్లో ఉన్న కవిత ఒకసారి అనుకూలంగా ఒకసారి వ్యతిరేకంగా, మళ్ళీ బీసీ బిల్లుకు మేము మద్దతు అని చెప్పి బీసీ నాయకులు అంటున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ మెయిన్ నాయకత్వం అంతా కూడా ఇది తప్పుల తడక, ఇది బీసీలకు మోసం చేస్తుందని చెప్పేసి ఒకవైపు రాస్తున్నారు. కాబట్టి ఈరోజు మీ స్టాండ్ ఏదో స్పష్టంగా చెప్పకపోతే రాష్ట్ర బీసీల ముందే కాదు దేశంలో ఉన్న బీసీల ముందు మీరు ముద్దాయిలుగా అవుతారు. ఎందుకంటే ఇది కేవలం తెలంగాణను ఉద్దేశించి చేసిన బిల్లు మాత్రమే కాదు. ఇలా బీజేపీ దేశంలో కులగణన జనగణన 2027లో కులగణన పెట్టించిన ఘనత రాహుల్ గాంధీ గారికి దక్కింది. అలాగే స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కూడా అవకాశం కల్పించే విధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రేర్ మోడల్, అంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి మోడల్ ఈరోజు ఇక్కడ మొదలైంది. ఇది దేశం మొత్తాన కూడా ఇది చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మొన్ననే మీరు ఢిల్లీలో చూసిండ్రు. 75 ఇయర్స్ అబౌవ్ 80 ఇయర్స్ నుంచి ఈరోజు బీసీలు వాళ్ళ యొక్క రిజర్వేషన్ల కొరకు పోరాడుతుంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నానికి తూట్లు పొడిచే విధంగా రాజకీయ రంగు పులిమి, రాజకీయ లబ్ధి అని చెప్పి ఈరోజు చేస్తున్న ప్రచారాన్ని బీసీలు నమ్మొద్దు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. దాంట్లో ఎవరు అడ్డబొచ్చినా ఆ గాలిలో కొట్టుకపోతారని చెప్పి మాత్రం నేను రాజకీయ పక్షాలకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.